చూడండి ఎక్కడ గిటా ఇదో వాళ్ళు మంచిగా కుర్చీలతో కట్టింటారు వాళ్ళకు మొక్కురి ఎందుకురా వాళ్ళ దగ్గర పుట్టులింగాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర పుట్టులింగాలు ఉంటే మీ ఎందుకు పోదాం మొత్తం రా నువ్వే పోయి మొక్కు అక్కడికి మీరు రావు. అరే ఎంత మాట అన్నావయ్యా నేను ఒక్కనే నేను పోదు అని నా పిల్లవు లేదు అక్కడికి అయ్యగారు పోతే ఏమంటాడు అయ్యగారు ఏమంటాడు వారి నీకు పెళ్లి కాలేదు బ్రహ్మములు వేసుకోలేదు నీవు ఈడు చోటు ఉంటే నీవు ఇక్కడికి వచ్చి మొక్కాలి అంటే నేను ఇచ్చేది పోదు అక్కడ నీ పిల్లలతో ఇద్దరు పోయి మొక్కతావు రమ్మంటాడు పోవాలా ఇల్లు కాలిపోరు అయితే పొమ్మంటే పోతా ఎట్టయితే పిల్లలు కట్టే సరిపోదు అంటాడు ఇంత పాపం దిగబడ్డా ఏ దొడ్డ కట్టింది మన దొడ్లు ఇది కావాలి వాడు వానిమడి నువ్వు పోలేదు నువ్వు అనిమడి పోయేది లేదు ఇవాళ మన ఇద్దరం కలిసి అదే గుడి కాడికి పోదాం. ఇప్పుడు ఆ గుళ్ళే పొడి చేద్దామంటావా? మంచి మంచి దేవతల గుళ్ళు ఉన్న కాడ తిరునాలు జాతరలు నర మానవుల జాతరలు ఉన్న కాడనే దేవుడు సంతానం ఇయ్యాలి. మనం ఏవో తిరుపతి కంచి కాళేశ్వరం దిగో తిరుపతి విష్ణు కంచె బ్రహ్మ కంచె ధర్మపురి మంతెన మాధపురం తిరిగినాం. ఏ దేవుడన్నా మీకు సంతానం ఇచ్చిండా? ఈ పాడుబడ్డ గుడి దేవుడు ఆ గుళ్ళే ఎన్నాళ్ళ గుడి పడాలబడి ఉన్నది. ఎక్కడ పూజ చేస్తే దేవుడు ఇస్తాడే భయ్యా గుడిసెలే ఉంటాడు గురువంతుడు చక్కని దేవుడు. ఆ దేవుడు ఒక పాత శివుని గుడిలోనే ఉంటాడు. మనము శివునికి శివ పూయాలి వరుడికి ఎలా పూయాలి చేద్దామయ్యా కాడికి వచ్చారమ్మా గుడి కాడ దేవుడి పూజలు చేస్తాలే
గంటలు నాదము ఎంటి కొండల ఉన్న వేకు నారాయణ బంగారి కొండల భగవంతుడైన జపమాల జపమాల శివుని కంటుమాల పల్లైదు జడలైన పరమేశుడైన నాకు బాబులు దేవుడు నడికట్టు కట్టనా జరిబోతులు దేవుడు జమనాలు వేసినాడు మరి బుద్ధి దేవుడు అయినా వాళ్ళంద పూసుకున్నాడు అయినా కొడుకల పేరు భుజాన వేసి మరి మరి సగము ఆడి రూపము సగము మగవ రూపము దేవుడు ఉన్నడు లోకాల శంకరుడు మరి తలుపుకోని గంగదేవి జడకొప్పులం ఉన్నదైనా ఇతర పిల్లల ముద్ర దేవుడు ఎండి కొండలకి రుది దేవుడు నా పూజలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు నేపాల మహారాజు భార్య సుందర దేవిమైనా మరి సంతానము కావాలి అవ్వని పిలితగడికి ఆడపిల్ల కావాలన్నారు నేనే పోయి పలకరించి ఫలమిస్తానన్నాడైనా మరి ఎడమ చేతుల పట్టిండు ఎండి సూలములు కుడి చేతుల పట్టిండు గుర్తులాలు దేవుడు ఎండి కొండలకి వెళ్ళి బయలుదేరి వస్తా ఉన్నాడైనా ఏమి చేదురా లింగా ఏమి చేదురా ఎవరు చేసిన గురువు మాయలు ఎవరి రాగిలింగము తెచ్చి చేతిలో నా నిలుపుకున్నా రాగిలింగం ఎగిరిపాయే చేతులన్నీ ఎవరికి కలపబోదు బాయిలో నీళ్ళు తెచ్చి బంగారము పూదిద్దామంటే బాయిలోన నీళ్ళు తెచ్చి బంగారము పూదిస్తామంటే బాయిలున్న కప్పలని నిండు జల నీళ్ళు తెచ్చి లింగమ్మ పూదిద్దామంటే నిండు జల నీళ్ళు తెచ్చి నిజంగా పూదిస్తామంటే తెల్లవున్న మట్టి కాపరు ఆరుమూడు మనమకొండ అందమైన గోల్కొండ ఆరుమూడు మనమకొండ అందమైన దేవుడు వజ్రమాయమయ్యి పాత శివుని గుళ్ళె పుట్టను మరి ఒకనాటి దేవుడు ఏమంట ఉన్నాడైనా ఎవరమ్మా తల్లి ఓవెల నాగదేవి దేవాది దేవా
అల్లా అక్బర్ ఇల్లు పోరని ఇత్తు వలిగరా మార్గావు నెత్తిరా నెత్తిరా ఎత్తి వలిగరా పోరని ఏమో గిట్ట మొగని నువ్వు పిల్లలైతే అరే ఏంది నాయమడ పడతాను వచ్చిన కాంచెల్లి ఏమన్నా మగమాని పుడుక పుట్టిన వాడిని ఎందుకు నాకేమైంది నువ్వు నీ మొగోళ్ళ లెక్కలేనా నువ్వు నా ముడి మీద మిసం లేదా గై తప్ప అరే ముడి మీద మొలతాడు మిషన్ దగ్గర ఇప్పుడు నాకేం తక్కువైంది నేను ఏంటంటే మనం వచ్చింది పాత శివుని గుళ్ళకి వచ్చినాం చేస్తాను శివునికి శివ పూజలు చేస్తాను మరి శివుని పూజలు ఏ గను ఏమో అల్ల దేవుడు అన్నారు వాడెవడో నీకు ఎరికేనా వీళ్ళు అయ్యే తురుకోడు వీళ్ళందరూ తురుకోండి వీడో గంట పగిరోడు వాడు పేరు మాత్రం మంచిగా పెట్టాడు ఆడు బుట్టుదాసిరోడు ఆ పేరు ఎక్కడ దొరకదు సూపర్ పెట్టిన పేరు అయ్యా దేవుని గురించి దేవుని పూజలు చేస్తాను భార్య దేవుడు భగవంతుడు వచ్చానమ్మా అమ్మా నీ అవ్వ గంట ఊక గంట కొట్టారు నువ్వు ఎవడే పెట్టేది గంటలు దేవుడే నాకేం తెలుసు నీకు తెలుసు అయ్యో దేవా భగవంతాన్ని మనం ఇక్కడ మొత్తుకుంటాడు నీ అవ్వ అరే నీ పల్లె నువ్వు ఒకటే మొత్తుకుంటారు ఇది ఊరు అనుకున్నావా పల్లె అనుకున్నావా ఇది ఏమైనా కళ్ళ అనుకున్నావు కాడ అనుకున్నావు నువ్వు ఊరంతా వదిలిపెట్టి చెప్పి ఇక్కడ గీడ మొత్తుకుంటాను ఇక్కడ నా పెళ్ళంతో నేను నాకు పడుతుంది మా ఇద్దరు కానీ మేము మొత్తుకుంటాను నీ పేరేమంటారు తల్లి నా పేరు సుందరదేవి సుందరిదేవి నీ రాజు పేరు నీ పేరు లంజహోడుకు నన్ను అడగాలి వాడు మొగోడు నేను మొగోడిని నా పెళ్ళ నడుతాను నన్ను వదిలిపెట్టి నీ ఏందే వాడెవడే వాడు ఎక్కడి నుంచి వచ్చిండే వాడు వాడినో ఇట్లా నడసపేట వీగలరమ్మను నన్ను వరంగల్ వీగలరమ్మన్నావు వాడెవడే నా పెళ్ళ మింటాడు లేవనా లంజహోడుగా లేవనా వాడెవడే వాడెవడే వాడు అత్తబడి రమ్మను నన్ను ఇష్టపడి రమ్మను పురాణం నవ్వులు మింగిండు ఇప్పుడు వాడిని నడుతుంటారు మీకు రమ్మను వరంగల్ మీకు రమ్మను వాడు మన గుడి ముందరికి వచ్చి నిన్ను సుందర చేయడానికి పిలుస్తాడు నీ అక్క నీ వానికి ఏమేరక నీ పేరు అమ్మా వీడు ఈ గ్రామంలో వీడు ఎక్కువ చేస్తాడు ఈ ఊళ్ళో వీడు కుక్కని చేస్తా కోపం వస్తే వాడిని అడిగి కొంచెం నన్ను మొగ్గు చేయి ఇంకా ఈ గడ్డి బావులన్నీ వాయే ఈ పాదగొడలన్నీ వాయే ఈ రోడ్లన్నీ వాయే ఇక శీతకాలం వచ్చిన తోకలు కూడా వేసుకుని ఊరంతా తిరుగుతావు నిన్నెందుకు నన్నే చెప్తేంద్రా నువ్వు మొగ్గు అవుతావా వచ్చినోని ఎవరు సక్రంగా ఇంటికెళ్ళి వెనుకో మరి పోతావా ఆ గుడి ముందటి కొట్టుకుంటావు నువ్వు నేపాల రాజా నీ పేరు మీద వెళ్తున్నారా నేను ఒక భగవంతుని అవును కదా నా పేరు వానికి నీ పిల్లలు చెప్పొద్దు చెప్పినా నా పేరు ఏమో ఇద్దరు కలుసుకున్నప్పుడు గిట్ట నా పవర్ పేరు ఇదని చెప్పినవా ఏం లేదండి నీకు తెలియదు వాడు దేవుడు భగవంతుడు వచ్చుడయ్యా భర్తల పుయ్యలు మెచ్చి దేవుడు వచ్చి సంతానం ఇస్తాడు రావచ్చు దేవుడు సంతానం ఇస్తానికి వచ్చే మాత్రమే నేను పోతాను నువ్వు నిన్న కూర్చో నువ్వు అంటావా నేను ఎవరు నువ్వు దీనికంటే అరే మరి కనేది అడవిలో కాదురా నువ్వు ముందుకు వస్తానా గుళ్ళకు ఆయన ఒక మాట దేవుడా ఏ గంధకంలన్నా ఆడవిల్లే కనాలని ఏ గంధకంలో రాసి పెట్టున్నదా రాయలేదయ్యా మొగోడు అయితే అర్ధ షేర్ తాగితే అల్క డెలివరీ అవుతాడు ఏ బాధలు ఉంటాయిరా ఇప్పుడు నన్ను బొమ్మంటాను వాడు నాకంటే అసలు కూడా అయిందనుకో వాడిని ఈ ఊరు పొలివరల్లో కొట్టొస్తా ఒకవేళ వాడే ఆయవన్నోడు అయింది అనుకో వాడు మీద నేను కింద నీ కింద వాడి మీద నేను కింద వాడి మీద నేను కింద వాడి మీద నువ్వు ఎప్పుడు మీదేది తెల్లారి గట్ల 4 గంటలకు ఎప్పుడైతే వదులుతారా 4 గంటలకు దేవుడు భగవంతుడు వచ్చిండు మన పూయ మెచ్చిండు నాయన నువ్వు ఇక్కడ గుడి నువ్వు ఉండు గుడి లోపలికి వెళ్ళిపోయి సంతానం కనుక్కొని వస్తావు నీ అవన్నీ గుడి అనుకున్నా అంటే అది గుళ్ళిస్తున్నాడు గుళ్ళే పోయి సంతానం పడుకుంటున్నాడు గుళ్ళే పోతే దేవుడు గుళ్ళిస్తాడా
కూర్చున్నావు అమ్మా వీడు అనుమాన పచ్చి మరి ఎట్లా చేసుకున్నావమ్మా వాడు ఎట్లా నచ్చిండమ్మా వీడు నీకు అంతకంటే దేవుడా నువ్వు దేవుని రీతి మాట్లాడు దీనికంటే గవిడి పేరున్నాయం నన్ను వదిలిపెట్టే నన్ను అయితే నిన్ను ఎవరు పట్టుకున్నారంటే ఇప్పుడు నేను ఉరికితే వాడి దగ్గర పోతే వాడు నన్ను అన్నాలని కదా నువ్వు వదిలిపెట్టింది ముందుకే ఎందుకని చెంగ చెంగ వాడు పట్టుకుంటే వాడు అరే కాదారా వాడు మొగోడా ఇది ఆడవిలే మొగని సోపది ఆడదానికి ఆడదానికి సోపది వీడు దాని దగ్గర ఇద్దరం ఉందా నువ్వు ఒక్కరు పోరు అదే నువ్వు నేను ఒక్కని పోను వాళ్ళ అంజోడుకు మొద్దుగా ఉన్నాడు వాడు ఏం చేసేది తెలియదు ఇద్దరం బాపా ఏమమ్మా అసలు ఇది మొగడేనా వాడు ఏం చేయాలయ్యా ఓ దేవుడు అసలు దేవుడు అసలు అనుమానం పెట్టుకుంటాడేమమ్మా దేవుడు అనుమానం ఉంటది నాతో గమ్మడ తిరుగుతాడు రా ఇక ఈ అమ్మ తోట ఎరబోతే మంచిగా మిరపకాయ పోతాడు ఇక పత్తి ఎరబోతే పత్తి మంచిగా పోతాడు ఇక మన ఎరగబోతుంది ఇక గడ్డి బాబు లెక్క చూస్తా అంటాడు నా పిల్లలకి ఇక్కడ పోతాడు అది బాగా వచ్చింది అదే ఉన్నమాట అంటే ఊళ్ళో ఉన్నది మరి మన ఇద్దరం ఒకటి మరి కాదని వాడేవాడా బండి నేను బంటి వాడిని అరే మాట్లాడి పోదాం మన ఇద్దరం దేవుడి కాడికి వచ్చి ఆ తల్లి చూడు ఆడవిల్లున్నది అని భర్తతో అడుగుడు భర్తని గుడి కాడ ఉంచి దేవుడి కాడికి వచ్చినమ్మా నాకు ఎన్ని లేక నీ దగ్గర రాలేదు బంగారం లేక నీ దగ్గరికి రాలేదు నాకు ఎక్కి దూడు అన్ని మేడ ఉన్నది పన్ని దూడు పగడాల మేడ ఉన్నది రాలికోల ధర్మ మేడ ఉన్నది అలగలిగి ఎన్ని మేడ కాలగలిగ కత్తు మేడ ఉన్నది డబ్బు నచ్చి తలాపు రేవులు పెట్టుకొని వండుకుంటే పొద్దుగా లేచి మన అమ్మాయిని మందలియదు డబ్బులు అబ్బాయిని మందలియవు ఒక్క కొడుకు ఉన్నాడు నా కొడుకు పేరు బలవంతరాదు నా కొడుకు బలవంతరాదు నా కోడలు భాగ్యవతి ఉన్నదయ్యా అన్నలున్న కాడ చెల్లెలు ఉండాలి చెల్లెలున్న కాడ అన్నలు ఉండాలి ఆడపిల్లల కూతురు రాకెట్ల పండుగ రోజు రాకిడి పట్టుకొచ్చి అన్నయ్య తమ్ముడైన రాకిడి కట్టి నొస్టికి బొట్టు పెట్టి రాకిడి కట్టి బిడ్డ లేకపోయాను నీ దగ్గర బిడ్డ సంతానం వచ్చినాను అయ్యా దేవా భగవంతా నీ గుడి లోపలికి వచ్చినా సంతానం గురించి నీ దగ్గరికి వచ్చినా నాకు బిడ్డని భగవంతా నా పేరు సుందరదేవి నే బలరారాజుండు అమరతముడు ఒంగానికి కొడుకు పుట్టాలి కురవెత్తి వాడు దానికి బిడ్డ పుట్టాలి అని ఆ దేవి నాయన కొంగులు పట్టింది పడవివాణి అమ్మా అలనాడు కదలే బ్రహ్మాండకా విలనాడు కథలు అలనాడు వెదలల్లరయ్యా గట్లు గుట్టలు కానదై గాని కడపలతో ఎవరికి కానరాదు నాకు బిడ్డకు సంతాన గురించి నీ దగ్గరికి వచ్చిన మరి కన్నీరు తీస్తాంది దేవి
దేవుడు పల్లైదు జడులు పరమేశుడైనో దేవా అమ్మా నీకు ఒక కొడుకు ఉన్నాడు నీ కొడుకు వీరు బలమందరాదు దూడమైన అన్నలకు దైదోడ జల్ల ఉన్నారని నాకు లోకలకి ఓల ఒక బిడ్డ కలగాలమని నాకు కాడికి వచ్చి పాటపడ్డ గుళ్ళల్లో పరమేశుడు ఉన్నాడని దేవుని గుళ్ళల్లో పాటించుతున్నవా దేవి అటువంటి దేవుడు మాత్రమైన ఏమి చేస్తా ఉన్నాడో రఘురామచంద్ర రామ 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 అయ్య రామ రాఘవ స్వామిని అయ్యో స్వామి పరమేశుని వానికి నీకు నడవన బండి అంతా పాటు ఉండాలి దగ్గరికి వచ్చిన లేస్తే కింద పడదంటే ఇట్లా పైనుంచి స్వామి సుందరదేవి రామ ఇంకా దగ్గరికి ఎక్కడికి రావస్తుంది రా సాలి రాదు సుందరదేవి ఈ ఉల్యవాణి మాత్రమైన పందెం చేయకపోతే నా పేరు శంకరుడు కాదు పోయి ఎక్కువ మాట్లాడదు పోయి నన్ను చేయకు డోర్ కొడుతుంది చేయి మంది పీజీని పోతాడు వాడు బాగా వచ్చింది వాడికి మీరిద్దరు పెళ్ళబోలు గుళ్ళలే వినక నేను ఎందుకు వచ్చినాడికి మిమ్మల్ని చేస్తాడు మా ఊళ్ళో పల్లి చేసినా ఎరుకలో అయితే లేరు లేరా లేరు అరే మా ఊళ్ళో పోదా మక్కదల చెల్ల పని తిరుగుతుంది అయ్యా నాకు ఫలమయ్య స్వామి నేను కొంగు దాపిన కొంగులో ఫలమయ్య స్వామి కొంగులు వేస్తే ఫలము కొంచె ఫలం అయిపోతుంది దేవి స్వామి ఇగో దోషిట్లు దాపిన దోషిట్లు ఫలమయ్య స్వామి దోషిట్ల ఫలమేచ్చే దోషకారి ఫలమైతుందమ్మా ఒడి దాపిన స్వామి ఒడిలో వేస్తే ఫలము ఒలిగిపోతుంది సింగులు దాపుతా సింగులు వేయాలా సింగుల పాలెట్టడు దుత్తరం వచ్చింది వీరికి ఫలం ఇచ్చే లంజావుడుకు సపడే కొంగు దాపినప్పుడు ఫలం ఇవ్వాలి కొంగు దాపితే కొంగుకు దానికి అర్థం చెప్తీవి ఒడి దాపితే అర్థం చెప్తీవి సింగులు దాపితే అర్థం చెప్తీవి దోశలు దాపితే అర్థం లంజావుడు ఇంకెళ్ళెత్తావు ఇంకే వెళ్ళెత్తావు నువ్వు నువ్వు ఆగే నువ్వు ఆగు నన్ను వదిలిపెట్టే నన్ను ఇంకెళ్ళెత్తావురా నువ్వు
పెళ్ళ మీద అనుమానం పెట్టుకున్నాడు షారులో బతకడు వద్దని చెప్పినా కదా ఆమె బాధపడి ఆమె గోస చూడలేక ఫలమిస్తున్నాయి కూర్చోబోయా అంటే ఒక్కతే కోసపడతావు నీ భర్తలేనా నువ్వేం పడతావు సరే అది ఎక్కడ రూపాయి వేసి లింగం కాడ మొక్క పడ్డాడ మొక్క బొర్ర పడి మొక్కనే ఉంది నేను అది రూపాయి అయింది ఎక్కడ నీ మొక్కంది ఎక్కడ మరి నువ్వు అర్ధశరీరా సారదా ఆగి పక్కన కూర్చోపోసు నీకు ఎదుగుతుంది ఎదుగుతుంది మీ దేనికి నీ బాధ్యత కూర్చోరా అంటే గది సుధా నీకు ఎదిగేనా ఎప్పుడు చెప్పిందో మరి చెప్పిన గామాడు చెప్తా అవే నీ అన్యాలం కాడిపోను ఏదో ఒకనాడు ఫంక్షన్ అయినా ఎక్కువైంది దేవునికి ఆయనకి ఫలం 10 మందిని కన్నా అయిలోకుంటుంటాడు అయ్యా నా ఫలము నేను సింగులు చెప్తే సింగులు వద్దన్నావు ఫలము ఎక్కడ ఇస్తావు స్వామి అమ్మా 2 పాదములు దగ్గరికి మూర్తవే తల్లి 2 వస్త కంకణాల సై అటువంటి ఒకసారి కిందికి వదలవమ్మా దాదిమ్మ లాంటి పెదములు ఆకాశమికేలు చూసా అమ్మ సనంటి కళ్ళే ఓ దేవి నీవు 2 పెదములు విప్పవే ఆకాశమికేలు చూసి కిందలాంటి పండు తీపవుల మెండు అందమైన బాలమాపిడి పండు నేను వద్ద చెక్కడాను తల్లి మరి ఈనాటి వాళ్ళకే నెలలన్నరమ్మో ఆనాటి వాళ్లకు 9 గడియలన్నరయ్యా 9 గడియల వరకే అంత చక్కని బిడ్డో మరి అంత చక్కని బిడ్డ సుందరి గనిగా అమసలాంటి ఆడవిల్ల హందాల బొమ్మ నీ రాజుల వంశమున నీకు బిడ్డ పుడుతుందే అవ్వ అటువంటి మాత్రమే అయ్యగారుల బిడమల్ల పిలిపించి బలమంత రాదు తోడ మాత్రమే అంత చక్కని బిడ్డ పుడుతుంది బిడ్డ పేరు మీద మధ్య పెట్టుకో అటువంటి మాత్రమే అలా పరనాడు కత్తురాల మీద కూర్చొని తర్వాత 17 వేలకు వచ్చారు